ప్రీతి ఆఫీషియల్ 01. నేను నా హెయిర్ ఆయిల్ సీక్రెట్ అన్నది మీతో షేర్ చేస్తున్నా. ఈ హెయిర్ ఆయిల్ అన్నది నేను 20 ఇయర్స్ నుండి ఇదే ఆయిల్ అన్నది హెయిర్‌కి అప్లై చేస్తూ ఉంటా. ఇది ఏ ఫ్రేగ్రెన్స్ ఉండదు. ఓన్లీ నార్మల్ స్మెల్ లాగే ఉంటుందనమాట. మెయిన్ టిప్, హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం హెయిర్‌కి అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత స్కాల్ప్‌కి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్‌కి ఓన్లీ 1 అవర్ బిఫోర్ మనం హెయిర్ వాష్ చేసేటప్పుడే అప్లై చేసుకోవాలన్నమాట. హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలాంటి మసాజర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుందన్నమాట. దీనికి ఫింగర్స్తో పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉంటుంది. సో మనం ఓవర్ నైట్ అన్నది స్కాల్ప్కి ఎప్పుడూ ఆయిల్ అప్లై చేయకూడదు. ఆయిల్ అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది, భృంగరాజ్ అన్నది. ఈ భృంగరాజ్ అన్నది హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా అవుతుందన్నమాట. దీనికి చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి చూడండి, ఫ్లవర్లా ఉన్నాయి కదా, అందులో సీడ్స్ ఉంటాయన్నమాట. ఆ సీడ్స్ని ఇంకొక ప్లాస్టిక్ బౌల్లో మనం వేసుకుంటే అది మొక్క కింద వస్తుందన్నమాట. మా సైడ్ చాలా ఎక్కువగానే దొరుకుతుంది. ప్రెజెంట్ అయితే దొరకడం లేదు, ఎక్కువగా విలేజ్ సైడ్ దొరుకుతుంది అనమాట. ఇదంతా నేను కట్ చేసేసుకున్నాను, ఎందుకంటే ఓన్లీ 1 మంత్ కోసమే నేను ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఎవ్రీ 1 మంత్కి నేను ఆయిల్ ప్రిపేర్ చేసేసుకుంటాను ఇంట్లోనే. ఫస్ట్ తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఇలాంటి రోట్లో మనం దంచుకోవాలి, నెమ్మదిగా దంచాలి. ఎందుకంటే మనం దంచేటప్పుడు అందులో నుండి జ్యూస్ వస్తుందన్నమాట. ఆ బ్రింగ్నాన్ నుండి వచ్చే జ్యూసే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా తక్కువ ఏజ్లోనే మనకి వైట్ హెయిర్ అన్నది వచ్చేస్తుంది కదా. ఇది ఏంటంటే భృంగరాజ్ అన్నది హెయిర్ని బ్లాక్ చేస్తుందన్నమాట. మనం ఈ ఏజ్ నుండే మనం భృంగరాజ్ అన్నది అలవాటు చేసుకుంటే ఆయిల్లోని మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటుంది. 20 ఇయర్స్ నుండి మా అమ్మమ్మ ఇదే ఆయిల్ తయారు చేసి మాకు ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను మిల్లు నుండి 250 ml కోకోనట్ ఆయిల్ తెచ్చుకున్నాను. మీకు మిల్లులో దొరకకపోతే కోకోనట్ బాటిల్ ఉంటుంది కదా, అది కూడా వాడచ్చు. మనం ముందుగా దంచుకున్న భృంగరాజ్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. అందులోని మనం మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు కూడా చాలా మంచిది హెయిర్కి. నెక్స్ట్ ఏమో కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకులో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే నాకు ఆమ్లా దొరకలేదనమాట. నేను ఆమ్లా కూడా అందులో యాడ్ చేసుకుంటాను. పౌడర్ కన్నా నార్మల్ ఆమ్లా అయితే ఇంకా మంచిది. అందులోని కొంచెం మనం ఆవదం కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేడంతా పోయినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి అందులో ఉన్న జ్యూస్ అంతా మనకి నార్మల్ అయ్యి కలర్ కన్సిస్టెంట్ అన్నది చేంజ్ అవుతుందన్నమాట. ఆయిల్ గ్రీన్గా ఉంటుంది, ఎందుకంటే భృంగరాజ్ అన్నది మనం జ్యూస్ అన్నది గ్రీన్గా ఉంటుందన్నమాట. సో గ్రీన్గా ఉండడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ గ్రోత్కి అండ్ సిరంలా కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఆయిల్ ఎప్పుడు గ్లాస్ జార్లో మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ జార్లో ఉండడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుందన్నమాట. డబల్ బాయిలింగ్లో మనం వేడి చేసుకొని అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్, డాండ్రఫ్ ప్రాబ్లం కానీ, స్కాల్ప్ ఇచ్చింగ్ కానీ, న్యాచురల్ కండిషనర్ కింద కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ చాలా ఫాస్ట్గా బ్లాక్ చేస్తుందన్నమాట. భృంగరాజ్ని తెలుగులో గుంటగలగర అంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్